దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో చేసిన 2-3 పనులు కష్టం. ఒకటి కార్యకర్తలు వాళ్ళతో సర్దుకోకపోవటం, రెండవది రాత్రి పగలు వీళ్ళు ఈ మాధురి అయిన విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను కూడా ఆ మధ్య ఎప్పుడో కలిసినప్పుడు ఏదో స్టూడియోలో ఆయన మాట్లాడుతూ సరే వ్యక్తిగతం ఏదైనా పార్టీ ప్రజలు జాగ్రత్తగా చూసుకొని జగన్ గారు చెప్పారండి అన్న పద్ధతిలో ఆయన ఏదో కొంచెం భరోసాగా ఉన్నారు. ఏదో వ్యాపారం కూడా ప్రారంభించినట్టున్నారు. అవును. కానీ ఏమైనా ఇంత లోపల ఇది జరిగిందంటే ఆ ఘటనకు దీనికి మధ్యలో ఒకటి జరిగింది. వాళ్ళ ఇంటి కరెంట్ బిల్ చాలా రోజులుగా కట్టలేదట. ఈ కరెంట్ బిల్ కోసం వాడు 2-3 సార్లు ఫోన్ చేస్తే ఈయన నేను ఎవరనుకున్నావు ఏంటి ఇవన్నీ మాట్లాడాడు లేదు వైరల్. అవును, ఆడియో వైరల్ అవుతుంది కదా ఇప్పుడు ఒక వరవడి. సో దాంట్లో ఈయన తీవ్రంగా ఆగ్రహంగా స్పందించాడు. సరే ఆయన స్వభావము లేదా ఇంత పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన అలా మాట్లాడతారు, కోపానికి గురైతే టెంపర్మెంట్ వస్తే అని అర్థం చేసుకుంటారు. సో దాంతో దళిత్ కూడా ఉన్నట్టున్నాడు అతను. సో ఇవన్నీ వరుసగా 2-3 ఘటనలు జరిగేసరికి ఇవి కొంత డ్యామేజ్కి దారితీస్తున్నాయి.